ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ఉన్న నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో ఉన్నాము. అసలు నిర్మలగిరి పుణ్యక్షేత్రం ఎప్పుడు ఇక్కడ వెలిసింది? ఇక్కడ అమ్మవారిని అంటే మేరీ మాతని కొలిచేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత ఎలాంటి భాగ్యాలు కలిగేవి? అసలు ఈ నిర్మలగిరి క్షేత్రంలో నిత్య అన్నదానం ఎలా జరుగుతుంది? ఇవన్నీ కూడా ఈరోజు మీకు నేను క్రిస్మస్ సందర్భంగా పరిచయం చేయబోతున్నాను. అవిలో నిర్మలగిరి పుణ్యక్షేత్రం అసలు ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు స్థాపించబడింది? ఈ నిర్మలగిరి పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఇది 1979లో అయింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆ రోజుల్లో ఏలూరు మేత్రాసనానికి బిషప్గా వచ్చినటువంటి దిగవంతులైనటువంటి మహాగణ శ్రీ జాన్ ములగడ ఏలిన వారు ఒక్కసారి ఈ రోడ్డు మీదుగా వైజాగ్ వెళుతూ ఉండగా ఆయన కారు ఇక్కడ పంక్చర్ పడింది. ఇప్పుడున్నటువంటి మరీ తల్లి ఆ స్వరూపాన్ని ప్రతిష్ఠించామే అక్కడ ఆగిపోయినప్పుడు వాళ్ళు డ్రైవరు ఇంకొక ఇద్దరు కలిసి టైర్ మార్చుతూ ఉన్నారు. దానికి ఆ టైర్ పట్టుకొని సెంటర్కి వెళ్ళారు. ఈ లోపల ఒక లేడీ వృద్ధురాలు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నాకు సహాయం చేయండి అని చెప్పింది. అప్పుడు అడిగినప్పుడు బిషప్ గారు, అమ్మ ఎవరు మీరు అని అంటే ఏం మాట్లాడలేదు. అప్పుడు వెంటనే వాళ్ళు వచ్చేదాకా ఉన్నామా, వాళ్ళు బయటికి వెళ్ళారు. వచ్చిన తర్వాత నేను సాయం చేస్తానని చెప్పి ఆయన మామూలుగా జబదండి చెప్పుకుంటూ ఉండిపోయారు అక్కడ. ఈ లోపల ఆమె అలా నడుస్తూ అటు వెళ్ళిపోయింది తప్ప మళ్ళీ వెనక్కి కనపడలేదు. ఈ లోపల ఆ డ్రైవర్ వాళ్ళు వచ్చిన తర్వాత దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్న చిల్లర తీసుకొని ఆమెకి ఇవ్వటానికైనా సిద్ధపోయే సమయంలో ఆమె కోసం వెతికితే ఎక్కడా కనపడలేదు. సరే వెళ్ళిపోయింది అనుకో చెప్పుకొని వాళ్ళు వైజాగ్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఏలూరు వచ్చేసినప్పుడు ఆ కళలో దర్శనం ఇచ్చింది మరీ తల్లి. నాకు పలానా చోట ఇక్కడ మందిరాన్ని నిర్మించాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి నాకు అక్కడ వెలుగు కావాలి అని చెప్పి ఆ మరీ తల్లి బిషప్ గారికి దర్శనం ఇచ్చినప్పుడు ఆయన నిజంగా ఆ దర్శనాన్ని చూసినటువంటి ఆయన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి రైతులను కొంత భూమిని విరాళంగా ఇచ్చారు. కొద్దిగా ఎన్ని ఎకరాల్లో ఇది మొత్తం 90 ఎకరాల్లో స్థాపించబడింది. ఈ 90 ఎకరాలు కూడా ఆ మరీ తల్లి పేరు మీదుగానే ఈ స్థలం కొనడం జరిగింది. అయితే ఈ స్థలాన్ని ఈ పుణ్యక్షేత్రం అంతా కూడా బిషప్ గారి యొక్క హ్యాండ్ఓవర్లో ఉంటుంది. ఇప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి మహాగణ శ్రీ జయరావు పొలిమేర తండ్రి గారి యొక్క ఆధీనంలో అంతా కూడా నడపబడుతుంది. అదే దీనికి అనుబంధంగా అంటే ఈ పుణ్యక్షేత్రానికి అనుబంధంగా ఎలాంటి కార్యక్రమాలు మీరు చేపడతారు? ఈ పుణ్యక్షేత్రానికి అనుబంధంగా మాకు ఇక్కడ నిత్యాన్నదానం ఒకటి స్థాపించబడింది. ఇక్కడ స్కూల్ ఒకటి స్థాపించబడి సెయింట్ మేరీ స్కూల్ స్థాపించబడింది. తర్వాత పేద పిల్లలకి ఇక్కడ హాస్టల్ కూడా ఉంది. కేవలం ఆడపిల్లలకే చిన్న హాస్టల్ ఆర్ఫనేజ్ అనేది స్థాపించాము. తర్వాత రోడ్డుకు అవతల వైపు సెయింట్ మేరీస్ కాలేజ్ అనేటువంటిది నిర్మల మేరీ స్కూల్ అని స్థాపించడం జరిగింది. అంటే హిందూ దేవాలయాల్లోనే మనం నిత్య అన్నదానం చూస్తుంటాం. దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు భక్తులందరూ కూడా అక్కడ తింటూ ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ కూడా అంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నడపడం వెనక ఎవరు కృషి ఉందంటే ఏం చెప్తారు? అయితే ఇక్కడ ఎందుకు ఈ నిత్యాన్నదానాన్ని స్థాపించామంటే, ఆ రోజుల్లో ఇదంతా కూడా చిట్టడివి. ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులందరూ కూడా ఇక్కడ హోటల్ అని అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు వచ్చే భక్తులు మరి ఆకలితో అలమటిస్తారు కదండి. అందుకోసం వాళ్ళందరికీ ఆకలి తీర్చడానికని ఇక్కడ అన్నదానం స్థాపిస్తే బాగుంటుందని ఆనాడు ఉన్నటువంటి మహాగణ శ్రీ ములగడ జాన్ ఏలిన వారు ఇక్కడ అన్నదానాన్ని స్థాపించి మరి వచ్చే భక్తులకి కడుపు నిండా అన్నం పెట్టాలి అని చెప్పి దాన్ని ప్రారంభించడం జరిగింది. మొట్టమొదట 30,000తో ప్రారంభించాము ఈ అన్నదానాన్ని. ఇప్పుడు వేలాది మంది వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నారు. అయితే ఈ అన్నదానం ఎలా నడుస్తుందని చాలామందికి
అనుమానం వస్తుంది, సహజంగా వస్తుంది, మనం దానికి ఏమనలేం. అయితే విదేశీ ఫండ్ తోటి కానీ వేరే డబ్బుతోటి కానీ మేము నడపటం లేదు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఉదార స్వభావులైనటువంటి భక్తులందరూ కూడా వాళ్ళకు తోచినటువంటి ధనాన్ని ఇక్కడ విరాళంగా ఇస్తున్నారు అన్నదానానికి. కాబట్టి అన్నదానం అనేటువంటిది వాళ్ళు ఇచ్చేటువంటి విరాళాల ద్వారా మేము ప్రారంభించి దాని ద్వారా నడిపిస్తూ ఉన్నాం. ఈ వృద్ధాశ్రమం కూడా ఎంతమంది వృద్ధులు మీరు చేరదీశారు వాపోలిస్తే? ప్రారంభంలో అయితే విన్సెంట్ దే పాల్ సొసైటీ తరపున ఇక్కడ వృద్ధాశ్రమాన్ని పెట్టాం. అయితే వృద్ధాశ్రమంలో ఇదివరకు ఒక 50 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 20 మంది మాత్రమే ఉన్నారు. దాన్ని మేము ఇక్కడ మిగిలినటువంటి భోజనాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి పెట్టి ఈవినింగ్ ప్రత్యేకంగా వండి మళ్ళీ వాళ్ళకి ఆకలి తీర్చడం జరుగుతుంది. ఈ వృద్ధాశ్రమంలో వాళ్ళు వీళ్ళని లేదండి, ఎవరు పేదలైతే ఎవరైతే ఉంటారో నిర్భాగ్యులు అవధైర్యత ఉంటారో వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు ఏ ఊరి నుండి వచ్చారో తెలుసుకున్న తర్వాత రాసుకొని వాళ్ళు వృద్ధాశ్రమంలో పెట్టడం జరుగుతుంది. మేరీమాత కొలువైన ఈ నిర్మలగిరి క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ కూడా మెట్లను మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటారు, బలంగా ఒక కోరిక కోరుకుంటారు. అది తీరిన తర్వాత మళ్ళీ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. కింద నుంచి అన్ని మెట్లు కూడా ఎంతో భక్తితో మోకాళ్ళ మీద ఎక్కుతున్న భక్తులు చాలామంది మనకున్నారు. అమ్మ, ఏంటి మీరు ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తుంటారు? మోకాళ్ళ మీద ఎందుకు ఎక్కుతున్నారంటే ఏమంటారు? ప్రతిసారి ఇక్కడికి వస్తామండి. ఎందుకంటే ఇక్కడ ఈ నిర్మలగిరి మేరీమాత ఎప్పుడు మా కోరికలను తీరుస్తుంది. అది వివాహం కొరకైనా సంతానం కొరకైనా ఈవెన్ ఏమున్నా కానీ ఈ మేరీమాత మాకు తీరుస్తుందండి. నాకు జరిగింది. అందుకని ఇక్కడ చాలామంది భక్తులు కూడా నమ్మకంతో ఈ మెట్లు ఎక్కుతారు. ఈ నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం అంటే అందరికీ భక్తులకి ప్రతి మతస్థులకు కూడా ఇది చాలా నమ్మకమైంది. చాలామంది కూడా ఇక్కడికి ఎక్కువగానే వస్తారు. ఇది మా ప్రత్యేకత అండి నిర్మలగిరి మేరీమాత గురించి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారమ్మా? చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నామండి. మాకు నిర్మలగిరి మేరీమాత అంటే చాలా నమ్మకం ఎక్కువ. ఎందుకంటే ఇక్కడికి ఏవి ఎక్కినా నమ్మకంతో ఏది జరగాలని ఎక్కినా కానీ అది ఖచ్చితంగా జరుగుద్ది. నా లైఫ్లో చాలా జరిగినాయండి. అందుకే నాకు మెట్లు ఎక్కుతున్నానండి, చాలా నమ్మకంగా ఎక్కుతున్నాను, జరిగింది కాబట్టి. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుని వెంట ఈ మాటే వినిపిస్తుంది, నమ్మకంతో ఇక్కడికి వస్తాము, మా కోరికలు ఆ మేరీమాత తీరుస్తోంది. అంటే క్రైస్తవులే కాదు, ఇతర మతస్థులు కూడా, అంటే అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇలా మోకాళ్ళు తోటి మెట్లెక్కి అక్కడ కానీ దండం పెట్టుకుని అయితే మా కోరికలు తీరుతున్నాయంటూ కూడా భక్తులు ప్రగాఢంగా ఇక్కడ నమ్ముతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. నా పేరు ఫాతిమా అండి. నేను ఫాతిమాపురం నుండి వస్తున్నాను. నేను రెగ్యులర్గా ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను. మరియం తల్లి అంటే ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎప్పుడు ఇక్కడ మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటాము. వచ్చినప్పుడల్లా మోకాళ్ళ మీద నడిచి ప్రార్థన చేసుకున్నప్పుడు కోరుకున్న మొక్కులన్నీ తీరుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ అన్నదానంలో భోజనాలు చేస్తాము. భక్తులు అందరూ వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు. ప్రతిరోజు వేలాది మందికి ఇక్కడ భోజనాలు జరుగుతూ ఉంటాయి. భోజనం చేసి సేద తీరి అందరూ ఇంకా రిలాక్స్ అవుతారు. మార్చిలో తిరునాళ్ళు ప్రతి సంవత్సరం ఉంటుంది. 23rd, 24th, 25th డేట్స్లో లక్షల్లో భక్తులు వస్తారండి ఇక్కడికి. చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. వైజాగ్, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి మొత్తం వస్తారు. ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం అందరూ వస్తూనే ఉంటారండి ఇక్కడికి. ఏదో ఒక టైంలో వచ్చి వెళ్తూ ఉంటే దారిలో వెళ్తూ ఆగుతూ ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఎంతో నమ్మకం అండి అందరికి ఇక్కడికి. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఇక్కడ ఉన్నానంటే మరియం తల్లి వల్లనే అండి. నేను చాలా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈరోజు నిలబడి ఉన్నానంటే కేవలం ఇక్కడ మొక్కుకున్న మొక్కుల వల్లే. మరియం తల్లికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. మోకాళ్ళ మీద ప్రతిసారి వచ్చినప్పుడల్లా మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటాను. అప్పుడు ఏం కోరుకున్నా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. మా అమ్మాయిలు మేరీమాత గుడి దగ్గరికి వస్తారని అనుకున్నారంట. అయితే ఒక మార్కు పాస్ అయితే 10th క్లాసు వద్దామని మొక్కుకున్నారు. ఒక
పాప అయింది, అయినా ఇద్దరు కవల పిల్లలు ఇద్దరు, ఇంకో పిల్లకు కూడా మరి అయ్యేలాగా పాస్ అయ్యేలాగా ఇంకో ఇద్దరు కూడా ఎక్కుతున్నారు మెట్లు. అయితే వాళ్ళ నాన్నగారు కూడా మారేలాగా అనుకున్నారు, వాళ్ళ నాన్నగారు కూడా మారేలాగా మేము మళ్ళీ మా పెద్ద అమ్మాయికి వివాహం అయింది మంచిగా, ఆ అమ్మాయికి కూడా మళ్ళీ మగపిల్లోడు పుడితే మళ్ళీ ఎక్కుదామని అనుకుంటున్నాము. అంటే ఎంత పవర్ఫుల్ అమ్మా ఇక్కడికి మంచిగా బాగుంటుందండి ఇక్కడికి. ఫస్ట్ మా పెద్ద పాపకి అనుకున్నట్టు పెళ్ళి వివాహం అయ్యింది, మంచిగా వాళ్ళది అయ్యాక ఎక్కారు వాళ్ళు వచ్చి. ఇప్పుడు మా రెండో అమ్మాయిలు కూడా ఎక్కుతున్నారు. తర్వాత ఆ అమ్మాయికి మళ్ళీ మగపిల్లోడు పుట్టాక నేను కూడా ఎక్కుతానండి. మరియమ్మ తల్లికి ఏసైకి వందనాలండి. నేను మేడ మీద బట్టలు ఆరబెడతానికని వెళ్ళి పడిపోయానండి. అసలు నేను చనిపోవాల్సిన దాన్ని దేవుడు పట్టుకొని నన్ను కాపాడాడండి. మొన్న కూడా ఇల్లు కడుగుతా మెట్లు దిగుతుంటే టైల్స్ అండి పడిపోయానండి, కానీ చిన్న దెబ్బ కూడా తగలేదు. నిజంగా పడిపోతే నా తల పగిలి చచ్చిపోవాలండి. ఏసయ్య మరియమ్మ తల్లి నన్ను కాపాడారు. మరియమ్మ తల్లికి ఏసైకి వందనాలు. దీన్ని భుజించేటువంటి ప్రజలందరూ కూడా స్వస్థత ప్రసాదించే విధంగా ఈ అన్నదానాన్ని నిర్వహిస్తున్నటువంటి మహాగణ శ్రీ శ్రీ ఏలూరు పీఠాధిపతులైన జయరావు పొలిమైన తండ్రి గారిని దీవించండి. మీరు అన్నదానాన్ని నిర్వహిస్తున్నటువంటి నాగేశ్వరరావు గారిని, దివంగతులైనటువంటి వారి సత్యమని లలిత గారిని దీవించి ఎటువంటి విఘ్నము లేకుండా నిర్విఘ్నంగా ఈ అన్న నిత్యాన్నదానం కొనసాగినట్టు దీవించమని మా రాజుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తాడేపల్లిగూడ నుంచి వచ్చాము, మేము ఫ్యామిలీతో వచ్చాము. మేము పెళ్ళవక ముందులో వచ్చాము, పెళ్ళైన తర్వాత కూడా వస్తాము, రెగ్యులర్గా వస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఏది మొక్కుకున్నా జరిగిద్ది, అది మా విశ్వాసము. సో రెగ్యులర్గా రావాలని కూడా అనుకుంటున్నాము. ఎంత పవర్ అండి ఇక్కడ మనం ఏదనుకున్నా జరిగిద్ది, ఏదనుకుంటే మనం దేవుడిని ఏది అడిగినా ఇస్తాడని నమ్మకం. ఇక్కడ అన్నదానం ఎలా జరుగుతుంది? అన్నదానం చాలా బాగా జరుగుతుంది. మనకి కావాల్సిందంతా పెడతారు, చిన్న పెద్ద ఏమీ లేదు, తారతమ్యం లేదు, ఎవరైనా రావచ్చు, అలాగే పెడతారు. నా పేరు సతీష్ కుమార్ అండి. మాది బలభద్రపురం అండి. మాది అనపతి నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా. నేను నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా మేము నిత్యం 20 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ యొక్క నిర్మలగిరి మేరీమాత మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చాలామంది భక్తులు ఈ అమ్మ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదే అనుబంధంగా కూడా ఎన్నో చారిటీ కార్యక్రమాలు అయితే ఈ దేవస్థానానికి సంబంధించి అనుబంధంగా నడుస్తున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడికి వచ్చిన కోరికలు పనిస్తున్నాయి. ఖచ్చితంగా చాలా శక్తివంతమైన పుణ్యక్షేత్రం అంటూ కూడా భక్తులు పూర్తిగా విశ్వసిస్తున్న పరిస్థితి. మరి మార్చి 22 నుంచి 25 ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. తప్పకుండా రావాల్సిన క్షేత్రం అంటూ కూడా ఇక్కడ ఉన్న భక్తులందరూ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.